స్టోరీని చూసైతే ఎవరు వెళ్ళకండి. జస్ట్ మూవీ కోసం మన టిల్లు క్యారెక్టర్ మీకు గాని నచ్చినట్టయితే ఈ మూవీకి నా అంతే నచ్చుతుంది మీకు. ఎళ్ళవాలి. అందరూ ఎలాన్నారు బాగున్నారా? నేను మీ సాయిబుర్రిని మీరు చూస్తే రియాక్షన్ బల. ఈ ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి మనమైతే టిల్లు స్కోర్ మూవీని అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. రివ్యూ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను మనకైతే ఈ మూవీ గురించి అయితే. ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫుల్ డీటెయిల్ రివ్యూ మనం వీడియోలో అయితే ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. గాలట్కి మొన్న అయితే రేపటికి నిన్న ఏదో ఒక సొల్లు చెప్తుంటావు కదా, చెప్పు. ఇప్పుడు కూడా ఆగుడాడు చెప్తే ఏదో ఒకటి. నువ్వు కొట్టిన రీమిక్స్ కి నేను ఒరిజినల్ సాంగ్ మర్చిపోయినా అక్క. అట్లుంటది మనతోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూవీ విషయానికి వస్తే మనకి మూవీ అయితే చాలా బాగుంది భయ్య. మన స్టోరీ ఏం పెద్దగా మనకు అంత అనిపించలేదు, కానీ మనకు వన్ లైనర్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ మన సిద్ధు జొన్నల గారి యాక్టింగ్ అయితే మన టిల్లు క్యారెక్టర్ అయితే దిగిపోయాడు అనమాట. ఆయన తప్ప ఎవరు ఊహించుకోలేము మన ఈ మూవీ ఈ క్యారెక్టర్లు అయితే. అండ్ మన స్టోరీ లైన్ విషయానికి వస్తే మన టిల్లు ఎక్కడి నుంచి మనకు పార్ట్ 1 డీజే టిల్లు ఎక్కడ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మూవీ అయితే. మనకు అక్కడి నుంచి నెక్స్ట్ వేరే అమ్మాయి మనకు ఇది టికెటే కొనకుండా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చూస్తే సరిపోతుంది మనకు స్టోరీ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ మన రాధిక మోసం చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు మన టిల్లు, నెక్స్ట్ అనుపమ గారు ఎట్లా కలిశారు, ఏం జరిగింది అనేది స్టోరీ అయితే మనకి ఈ మూవీలో అయితే. యాజ్ యూజువల్ గా మీరు స్టోరీ గురించి ఏం ఆలోచించి పెట్టుకోకుండా మంచి లాజిక్స్ అన్ని పక్కన పెట్టేసి మంచిగా ఫన్ ఫీల్ ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. ఒక 2 hours హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఎందుకంటే చాలా అంటే వన్ లైనర్స్ కానీ కామెడీ పంచెస్ కానీ చాలా అంటే చాలా బాగుంటది. మన సాంగ్స్ తెలిసిందే 3 songs రిలీజ్ చేసిన ఒక సాంగ్ అండ్ మనకి అన్ని హిట్ చేస్తాయి. అండ్ మన థర్డ్ ఒక 4 సాంగ్ కూడా మనకి ఇందులో సర్ప్రైజింగ్ గా ఉంది. తప్పకుండా ఈ సాంగ్ అయితే తప్పకుండా వెళ్ళి మనం థియేటర్ లో వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది సాంగ్ కూడా. అండ్ మనం మాట్లాడుకోవచ్చు ఇందులో మన సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్. సిద్ధు గారి యాక్టింగ్ అయితే స్టార్ బై సిద్ధు అని ఈ మూవీలో స్టార్ బై సిద్ధు అయిపోయాడు అనమాట రియల్లీ. అండ్ ఈ మూవీలో ఆయన యాక్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో మనకు టిల్ ఫస్ట్ పార్ట్ లో ఎట్లుంటుందో ఈ మూవీలో కానీ అదే క్యారెక్టరైజేషన్ అండ్ అదే డైలాగ్స్ అదే స్లాంగ్ తో చాలా అంటే చాలా బాగా ఈజీగా పుల్ అప్ చేశారు. అండ్ మళ్ళీ ఇందులో మనకు ఇంకో విషయం ఏంటంటే మన అనుపమ గారు రాధిక అదే లిల్లీ రోల్ అయితే ఆమె చాలా అంటే చాలా బాగా చేసింది. కానీ ఈసారి కొద్దిగా డోస్ పెంచినట్టుంది. చాలా హాట్ గా అయితే మనకు ఈ మూవీలో అయితే కనిపిస్తుంది. అండ్ మరీ అంతగా ఏం లేదు, ఒక 2-3 సీన్స్ లో తప్ప మిగతా అన్ని దాంట్లో చాలా అంటే చాలా బాగా చేసింది. మళ్ళీ మన రాధిక అంతా మరి యాక్టింగ్ అయితే ఆ రేంజ్ లో మన క్యారెక్టరైజేషన్ అయితే లేదు మన అనుపమ గారి లిల్లీ అయితే. బట్ ఉన్నంతలో ఆమె అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మిగతా వాళ్ళని విలన్ ఎందుకో చాలా వీక్ అనిపించింది. అండ్ మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ మన డాడీగా చేసిన ఆయన కానీ మనకు మమ్మీగా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. మనం మాట్లాడుకోవాల్సింది మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే మనకు చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది. కొన్ని సార్లు మనకు హాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి పెట్టినామా అనుకుంటారు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్స్ అయితే ఇందులో మనం డీజే టిల్లు టైటిల్ సాంగ్ అది కూడా ఉంటుంది. ఇందులో మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్ నాకు ఎక్కడ అనిపించింది అంటే దీంట్లో మైనస్ అనేది ఈ మూవీలో మనకు డీజే టిల్లులో ఉన్న కొన్ని సీన్స్ ని రీక్రియేట్ చేద్దాం ట్రై చేశారు. బట్ ఎందుకు అందులో ఉన్న ఫ్రెష్ అనేది ఇందులో రాదు. ఎందుకంటే ఆల్రెడీ చూసే ఉన్నాం కాబట్టి చూసినట్టు అనిపిస్తుంది మనకైతే. కానీ బట్ చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ అయితే. అండ్ మనం ఇంకోటి మన ప్రొడక్షన్ వాల్యూస్ నాగవంశి గారి గురించి తెలిసిందే కదా, మన సితార ఎంటర్టైన్మెంట్ చాలా క్వాలిటీగా అండ్ మనం చాలా విజువల్స్ కానీ మంచి కలర్ గ్రేడింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మన స్క్రీన్ ప్లే విషయానికి స్క్రీన్ ప్లే అంటే చాలా బాగుంటుంది. చాలా రేసీగా వెళ్తుంది మనకు మూవీ అయితే. 2 hours లోపే ఉంది కాబట్టి మంచి క్రిస్పీ టైం కాబట్టి చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసింది మూవీ అయితే. అండ్ మనం మాట్లాడుతున్న మన డైరెక్టర్ గురించి. మన డైరెక్టర్ విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ పార్ట్ ని చెడగొట్టుకోకుండా సెకండ్ పార్ట్ మరీ అంత తీసేసేది కాకుండా పర్లేదు ఒక మంచి సీక్వెల్ అయితే చూసామనే సాటిస్ఫాక్షన్ చూస్తుంది మన డైరెక్టర్ అయితే. 90% అయితే సక్సెస్ అయ్యాడు. 10% ఎందుకు సక్సెస్ కాలేదు, 10% అయితే సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఈ 10% కూడా చాలా సీన్స్ రీక్రియేట్ చేద్దామని అట్లా ట్రై చేశారు. బట్ ఎందుకు అవి వర్కౌట్ కాలేదు అనిపించింది. మధ్యలో కొన్ని సీన్స్ అయితే కొద్దిగా లాగ్ అనిపించింది. ట్విస్ట్ కూడా మనకు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తాం. ట్విస్ట్ కూడా మనకు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటాయి. వాటిని మనం ప్రిడిక్షన్ చేస్తాం కాబట్టి మనకు అంత అనిపిస్తుంది. బట్ ఫన్ విషయానికి వస్తే 100% అయితే ఫన్ సాటిస్ఫాక్షన్ అయితే 100% అయితే మనం ఈ మూవీలో అయితే. అండ్ ఈ మూవీకి అయితే మన థర్డ్ పార్ట్ అయితే మనకు రాబోతుంది. మన టిల్లు స్కోర్ 3 అయితే మనకు రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ దీనికన్నా ఈసారి దీంట్లో మైనస్ లోనే నెక్స్ట్ పార్ట్ తో సరి చేసుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే మంచి క్యారెక్టరైజేషన్ మన డీజే టిల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మన డీజే టిల్లు క్యారెక్టరైజేషన్ అయితే. అండ్ ఈ మూవీ మీరైతే తప్పకుండా వెళ్ళి థియేటర్ లో వాచ్ చేయండి. ఒక 2 hours ఫన్ ఫీల్డ్ ఏమి ఆలోచనలు పెట్టుకుని ఒక ఫన్ ఫీల్డ్ ఎంటర్టైన్ అనమాట. ఈ మూవీ అయితే 100% మీరు మీ టికెట్ అయితే 100% వర్తీ అనమాట. ఈ మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ లో మాత్రం స్టోరీ అయితే ఏమీ లేదు. సో
స్టోరీని చూసి అయితే ఎవరు వెళ్ళకండి. జస్ట్ మూవీ కోసం మన టిల్లు క్యారెక్టర్ మీకు కానీ నచ్చినట్టయితే ఈ మూవీకి నా అంతే నచ్చుతుంది. మీకైతే 100% అయితే గ్యారంటీ ఇస్తున్నాను నేనైతే. ఒకవేళ మీరు కానీ మూవీ చూసింటే కింద తప్పకుండా వెళ్ళి కామెంట్ చేయండి మీకు మూవీ ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.